లాగర్విక్ పరిగెత్తకు, ఈసారి నిన్ను నేను వదిలిపెట్టను. చూసావా, బాల్ 6కి వెళ్ళినట్టు వెళ్తుంది. ఎలక బంట్లో నన్ను అసలు ప్రశాంతంగా ఉండనివ్వరు అనుకుంటాను. ఎలక బంటున్నారా, మిమ్మల్ని వదిలిపెట్టాను. తర్వాత మిమ్మల్ని నేను ఏం చేస్తానో మీరే చూస్తారు. లాగర్విక్, ఏమైంది? నువ్వు పడిన అవమానాల్ని మర్చిపోయి ఇక్కడికి వచ్చావా? ఇక్కడ చూసారా, తెల్ల జెండా. ఓ, ఎందుకురా వాడు తెల్ల జెండాన్ని ఇక్కడ ఊపుతున్నాడు? మనలో గొడవ వద్దని చెప్పడానికే వాడు ఇలా అంతా చేస్తున్నాడు. సరెండ్రా, అదిరిపోయింది. అదే, నన్ను క్షమించండి. ఇక్కడ చూసారా, ఈ నట్స్ ఇవన్నీ మీకే, తీసుకోండి. ఇంకా మనము ఫ్రెండ్స్ గా ఉండొచ్చు కదా. ఏంటి ఫ్రెండ్స్ గానా? వాడు మనకి భోజనం తెచ్చాడు కదా, ఫ్రెండ్ గా ఉంచుకుందాం, సరేనా? మన ఎలుకబంట్లకున్న రూల్స్ ని మర్చిపోకు, అర్థమైందా? ఒక శత్రు మనకి మిత్రుడైతే మంచిదే కదా, ఏమంటావు? అవును, రేపటికి వెళ్ళారా. వాళ్ళు పని చూడనే నేను నా పని చూస్తాను. ఓకే, రెడీ. ఎక్కడికి వెళ్ళాడు? ఎవరికి తెలుసు? సరేరా, వాడిని వెళ్ళి కనిపెడదాం. ఎక్కడికి వెళ్ళాడు? వాడు అక్కడ ఉన్నాడు, చూడు. లాగర్విక్, మంచి నట్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నువ్వు మంచివాడిగా మారింది నాకు నచ్చింది, అందువల్ల నిన్ను క్షమించాం. లాగర్విక్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అది ఏంటంటే అదే నా తల ఇప్పుడు. దాన్ని చూసావా? అదంతా ఏమి లేదు, ఇదంతా మీ కాల. మీ ఊర్లో దీన్ని ఫ్రెండ్షిప్ అంటారా? నేను చెప్పేది కష్టమేనండి, మీరు అనుకున్నట్టు ఏం కాదు. తెలుసా, నేను వదిలిపెట్టాను. ఏంటో నన్ను పెట్టి అతను చేయబోతున్నారు. ఏం చేస్తున్నావు? నీకేం పిచ్చి పట్టిందా? మమ్మల్ని మోసం చేసి నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోలేవు. నేనేం చేస్తానో చూడు. ఇదిగో తీసుకో. ఊరికే చెప్పాను, ఒక నచ్చుంది చూసావా? దీన్ని తినిన తర్వాత నేను చూసుకుంటాను. పిచ్చోడానికి ఏమైంది? నేను ఇయ్యను, పోరా. మంచి వేళ నా కడుపు లేపేసింది. రే అన్నయ్య, లేయిరా, లంచ్ టైం వచ్చేసింది, తిందాం రా. సరే తమ్ముడు, ఉండు, నేను లేస్తాను. స్మెల్ చూసావా? నమస్కారం, నేనే లాగర్విక్. రే అన్నయ్య, ఈ లాగర్విక్ మంచి భోజనం తెచ్చాడు రా. తప్పకుండా దీని వెనక ఏదైనా ప్లాన్ ఉంటుంది. వెనక ఏముంటుంది? ఖచ్చితంగా పాయింట్ సార్ చేసినట్టుగా నేను చెయ్యను. దయచేసి నన్ను నమ్మండి.
చూసారా, భయపడడానికి ఏమీ లేదు. మీ దగ్గర క్షమాపణ అడగడానికే వచ్చాను. అంతా చాలా రుచిగా ఉంటాయి. వేడిగా ఉండేటప్పుడే తినండి. తప్పకుండా రుచిగా ఉంటుంది. కాస్త ఉండు తమ్ముడు. అప్పుడే అనుకున్నాను ఈ బ్రయర్ని మోసం చేయలేమని. అదే కదా విషయం. నా మీద నీకు నమ్మకం రాలేదు కదా. ఇదిగో చూడండి. రే అన్నయ్య, ఈసారి వాడు ఏమి చెయ్యడురా, నమ్మురా. Come on, guys, తిని చూడండి. రే అన్నయ్య, ఇదిగోరా. ఇంత సిన్సియర్ గా ఉండకు, ముందు తినురా. సరే తమ్ముడు, నువ్వు చెప్తున్నావు, నేను తింటున్నా. బాగానే ఉంది. ఏంటి పిల్లలు, ఈ నిద్రలో నుంచి మీరు బయటకు రాలేరు. సూపర్, బాగా సంతోషంగా పడుకోండి, సరేనా? బాగా పడుకో బంగారం, నిద్ర నుంచి లేవకు. చెప్పేదే వినపడుతుంది కదా, నిద్రపో. అరే విడలేస్తూ ఉన్నాడా? వచ్చా, ఇలా ఉంటాయి ఎలా చెట్టులు నరికేదే. దగ్గర ఉంటాయి కదా సమస్య. ఇప్పుడు చూడండి. సరే, చెట్టు నరుకుదాం. మనం ఇక్కడ ఉన్నందువల్ల వాళ్ళ చెవులు వినపడద్దు. ఏంటి లాగర్ వేక్, భోజనం పెట్టి నిద్ర పంపించని అనుకున్నావా? కానీ ఈ సమయంకి మీరు పడుకొని ఉండాలి. కాస్త ఉండండి, మీకు ఇంకా ఆకలిస్తుంది కదా, అందుకే దీన్ని పెట్టాను. ఇది ఇంకా చాలా బాగుంటుంది. ఇదిగో చూసారా, నా దగ్గర ఏముందో చూడండి. మీకు ఇది నచ్చుతుంది కదా, బాగా టేస్ట్ గా ఉందా? దీనికోసం మళ్ళీ మోసపోండ్రో. చివరిగా నేను కొన్ని విషయాల్ని చేసుకుంటా. ఏంటి పిరికితనంగా చేస్తున్నాడు? నా అందమైన గొంతులో పాడుతాను, నువ్వు వింటావా? అది ఏమి వద్దు. అసలు మీకు ఎంత ధైర్యం? నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాను. రే, పరిగెత్తకుండా అక్కడే ఆగండి. నేను చాలా ప్రాక్టీస్ చేశాను. ఓ, పడిన దాంట్లో నడుము విరిగిపోయింది. దొరికిపోయావా? ఇప్పుడు దొరికిపోయావా ఈ బోట్? ఎవరా అది? అది ఎవరైతే నీకేంట్రా, అసలు ఇదే నీ చివరి రోజు. రే, ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు నాకు మాత్రం అసలు ఇలా అంతా జరుగుతుంది? అద్భుతం.